చిత్తూరు జిల్లాలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బైక్తో కార్ ఆటోలను ఢీకొట్టాడు. ఎదుట పడివారి ప్రతి ఒక్కరిపైన దాడికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. ఇక పోలీసుల రాకతో తప్పించుకునేందుకు చెరువులోకి దూకి 3 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టారు. ఆఖరుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి సదరు వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కల్లుపల్లి బెంగళూరు నుంచి వస్తున్నాను. నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తిన్నామని బండి తిప్పుకొని పలందరి లోపలికి టిఫిన్ తిన్నాము వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు వెళ్దాను, పక్కకు పోతున్నాను. ఫ్రెండ్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి కుట్టుకొని వెళ్ళిపోయాడు అమ్మాయి. సార్ మీ కార్లు ఏంటన్నా? మేము 4 ప్రయాణిస్తున్నాం. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను. నేను బెంగళూరు నేటివ్ ప్లేస్ కల్లుపల్లి బెంగళూరు నుంచి వస్తున్నాను. నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తిన్నామని బండి తిప్పుకొని పలందరి లోపలికి టిఫిన్ తిన్నాము వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు వెళ్దాను, పక్కకు పోతున్నాను. ఫ్రెండ్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి కుట్టుకొని వెళ్ళిపోయాడు అమ్మాయి. సార్ మీ కార్లు ఏంటన్నా? మేము 4 ప్రయాణిస్తున్నాం. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను. నేను బెంగళూరు నేటివ్ ప్లేస్ కల్లుపల్లి బెంగళూరు నుంచి వస్తున్నాను. నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తిన్నామని బండి తిప్పుకొని పలందరి లోపలికి టిఫిన్ తిన్నాము వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు వెళ్దాను, పక్కకు పోతున్నాను. ఫ్రెండ్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి కుట్టుకొని వెళ్ళిపోయాడు అమ్మాయి. సార్ మీ కార్లు ఏంటన్నా? మేము 4 ప్రయాణిస్తున్నాం. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను. నేను బెంగళూరు నేటివ్ ప్లేస్ కల్లుపల్లి బెంగళూరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బైక్తో కారు ఆటోలను ఢీకొట్టాడు. ఎదుట కనపడిన ప్రతి ఒక్కరిపై దాడికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. పోలీసుల రాకతో తప్పించుకునేందుకు చెరువులోకి దూకి 3 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టాడు. ఆఖరుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సదరు వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ శివ, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్లయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మతిస్థిమితం లేని ఒక సైకో రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళేసి వీరంగం సృష్టించిన తరుణంలో నీలకొండ గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేసి కస్టడీలో తీసుకొని గంగవరం పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. సో గంగవరం పోలీస్ స్టేషన్ వెళ్లే పరిధిలో మార్గం మధ్యలోనే డ్రైవర్ కానిస్టేబుల్ ని పక్కకు తోసేసి ఆ పోలీస్ కారులోనే మతిస్థిమితం లేని వ్యక్తి అయితే పోవడం జరిగింది. అంటే వీరంగం సృష్టించుకుంటా పోతాన మార్గం మధ్యలో కారుని ఢీకొట్టడం జరిగింది. కారు ఢీకొట్టిన తర్వాత అక్కడ వెళ్తున్నటువంటి ఆటోను కూడా ఢీకొట్టి ఆ పక్కన ఉన్నటువంటి టెంకాయలు అమ్ముతున్నటువంటి వ్యక్తిని కూడా ఢీకొట్టాడు. సో దీనికి సంబంధించి పూర్తిగా తీవ్రంగా అయితే పలువురు గాయపడ్డారు.
వెంటనే పోలీసు వెహికల్ని అక్కడ వదిలేసి తప్పించుకునే ప్రయత్నంలో వెళ్ళేసి పక్కన ఉన్నటువంటి చెరువులో కూడా దూకేసినట్లయితే తెలిసింది. సో దూకేసి కనీసం ఒక 3 గంటలు అయితే చెరువులోనే ఎవరికి దొరకకుండా ఉండడం జరిగింది. మరి ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అక్కడికి వచ్చి వెంటనే అతన్ని పట్టుకునేసి అయితే పోలీసులకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఘటనలో వచ్చేసి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆటో డ్రైవర్కి అయితే తీవ్రంగా గాయపడ్డాడు, కాలు ఫ్రాక్చర్ అయ్యి తల కూడా తగిలిందని చెప్పేసి అయితే చెప్పారు గగన. ఎస్ శివకుమార్, ఈ దాడిలో సుమారుగా ఎంతమందికి గాయాలై ఉంటాయి? దాదాపుగా ఒక 5 నుంచి 6 మందికి అయితే గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఒక ఎక్కువ ప్రమాదం జరిగిందైతే ఆటో డ్రైవర్కి అయితే జరిగింది. కాలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, తల తగిలింది. సో అతని పరిస్థితి ఇది విషమంగా ఉందని అయితే చెప్తున్నారు గగన. ఎస్ శివ, అయితే అసలు మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. అసలు పోలీసులు అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే మతిస్థిమితం కారణంగా అతన్ని రిమాండ్ హోమ్ కి పంపించే అవకాశం కనిపిస్తుందా? గగన చూసుకున్నట్లయితే ఇప్పుడు పోలీస్ దర్యాప్తులు అయితే అతను మతిస్థిమితం లేదా, లేకపోతే గంజాయి తీసుకున్నాడా, మద్యం సేవించాడని అయితే తెలియాల్సి ఉంది దానికి సంబంధించి. సో డాక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారు. అతను పూర్తిగా మతిస్థిమితం లేని వ్యక్తి అంటే ఇక్కడ తెలుసుకోదేమంటే మతిస్థిమితం లేని వ్యక్తి అయితే కార్ డ్రైవ్ చేసుకుని పోలీస్ కార్ని తీసుకెళ్లేసి అన్ని గుద్దే అంత పరిస్థితి ఉండేది కాదు. మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాడని అయితే తెలుస్తుంది. సో అక్కడ ఖచ్చితంగా గంజాయి కానీ ఏదైనా మందు కానీ తీసుకున్నాడని చెప్పేసి కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు గగన. శివ, అయితే అతను గుర్తింపు కార్డు కానీ లేదంటే అతని పేరు కానీ ఏమైనా తెలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఆయన దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఆయన కూడా అంటే లాంగ్వేజ్ కన్నడలో మాట్లాడుతున్నాడు. పూర్తిగా సమాచారం అయితే ఏమి ఇవ్వడం లేదు. సో దీనికి సంబంధించి అన్ని కోణాల నుంచి పోలీసులు దర్యాప్తు చేసి త్వరలోనే తెలుసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు గగన. శివ, అయితే పోలీసులు ఏమని స్పందిస్తున్నారు ఈ విషయానికి సంబంధించి? ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన పోలీసు వాహనాన్ని తీసుకుని వెళ్ళేసి అన్నింటినీ గుద్దాడు. ఆ పోలీసు వాహనం పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు రియాక్ట్ అయ్యాల్సిన అవసరం ఎంత, ఎందుకంటే కస్టడీలో తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చేయాలనే తరుణంలో నెగ్లెక్ట్ గా వదిలేయడం వల్లనే ఆయన ఇట్లా చేశాడని చెప్పేసి కూడా చాలా మంది అయితే విమర్శిస్తున్నారు గగన. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ గగన. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.